జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. జూన్ నుంచి జనంలోకి జనసేన అని అయితే రాబోతున్నారు. ఇప్పటికే తాను ఒక సర్జరీ చేపించుకున్న నేపథ్యంలో రెస్ట్లో ఉన్నారు. ఈ మే నెలాఖరు నుంచి కూడా ఆ పాలనా పైన అంశాలపైన ఆయన దృష్టి పెట్టనున్నారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే జూన్ నుంచి కూడా ప్రజల మధ్యలోకి రావాలని ఒక ప్లాన్తో ఉన్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ని కూడా పార్టీ శ్రేణులు అయితే తయారు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆగస్టు నుంచి కూడా ఈ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు అనేది జరగబోతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అయితే ఆయన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు, ప్రస్తుతం అధికారంలో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా జనసేన పార్టీ నేతలకు కార్యకర్తలకు మధ్య కింద గ్యాప్ అయితే కనిపిస్తూ ఉంది. కొంత కార్యకర్తలు చాలా క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి వారికి సముచిత స్థానం దక్కటం లేదనే అభిప్రాయం కూడా కొంత కార్యకర్తల్లో నెలకొని ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ, ఇటు బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలతో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయటం, ఆయా జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా ఈ సమన్వయ కమిటీలో మాట్లాడుకుని అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే దిశగా అయితే పవన్ కళ్యాణ్ అయితే అడుగులు వేస్తున్నారని చెప్పాలి. అయితే అధికారంలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా జనసేన పార్టీ నేతలకు కానీ కింద స్థాయి కార్యకర్తలకు కానీ చిన్న చిన్న పనులు కూడా ఎక్కడా జరగని పరిస్థితి. ఇది చాలామంది కార్యకర్తలు నేతలు అధిష్టానం దృష్టికి కూడా తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే మన అధికారంలో ఉన్నాము కానీ చిన్న చిన్న పనులు కూడా మనం చేయించుకోలేకపోతున్నామని చాలామంది కూడా అసంతృప్తిగా ఉన్నారు. సో ఈ అసంతృప్తిని పోగొట్టడానికి ఈ వచ్చేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఎక్కువ పదవులు వచ్చేలాగా చూసుకునేందుకు కూడా జనసేనాని పావులు కలుపుతున్నట్లు కూడా మనకి సమాచారం. ప్రధానంగా చూసుకున్నట్లయితే జూన్ జూలై 2 నెలల పాటు అయితే జనం మధ్యలోనే జనసేనాని ఉండేలాగా అయితే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఎందుకంటే పంచాయతీల్లో గనక ఎక్కువ స్థానాలు గనక కైవసం చేసుకుంటే గ్రామ స్థాయిలో కూడా పార్టీ బలోపేతంగా ఉంటుంది. అది మనకి వచ్చేటటువంటి ఎన్నికలకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి 2029 ఎన్నికలకు. సో ఈ నేపథ్యంలో పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలి అంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా అత్యధికమైనటువంటి సీట్లు ఈ కూటమి అనేది గెలుచుకోవాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా వేరే పార్టీకి అవకాశం వెళ్ళకోకుండా, ఎందుకంటే అంతర్గత కుమ్ములాట్ల వల్ల వేరే ఎక్కడికి అవకాశం లేకోకుండా ఇటు జనసేన పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ ఈ ముగ్గురుతో కలిపి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని ఈ సమన్వయ కమిటీలో అక్కడ ఉన్నటువంటి సమస్యలు, స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అక్కడ జనసేన నేతలు కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అవి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాల్సిన స్థాయిలో ఉంటే ఆయన దగ్గరికి తీసుకెళ్లటం, లేకపోతే ఒకవేళ సమన్వయ కమిటీలోనే పెట్టి అక్కడే వాటిని ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చూపించేలాగా అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుని అదే ప్రణాళికతో అయితే జనం మధ్యలోకి అయితే రాబోతూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే జనసేన అభిమానులు కార్యకర్తలంతా కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు మా మధ్యకి వస్తారు అనని ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్గానే మనం భావించాల్సి ఉంటుంది. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఎక్కువగా కూడా జూన్లోనే తన పర్యటనలు పెట్టుకుంటూ వచ్చారు. సో అదే నేపథ్యంలో ఇప్పుడు కూడా జూన్ జూలై ఈ 2 నెలలు పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రజలతో మమేకమయ్యేలాగా ఆయన కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ కార్యకర్తలకు కొంత అసంతృప్తి ఉన్న నేపథ్యంలో అసంతృప్తిని తొలగిపోయేలాగా అయితే ఆయన ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేసుకుని పార్టీని ముందుకు తీసుకుని వెళ్లే దిశగా అయితే ఆయన అడుగులు వేస్తున్నారు. జనసేన పార్టీ బలోపేతం మీద కూడా ఆయన దృష్టి పెట్టారని చెప్పాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీకి ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో పనులు అనేది జరగటం లేదు. సో ఈ నేపథ్యంలో కేడర్ అంతా కూడా చాలా అసంతృప్తిగా ఉంది. కీలకమైన పాత్ర పోషిస్తున్నాము మనం కూటమి ప్రభుత్వంలో, అయినప్పటికీ కూడా మన కార్యకర్తలు ఎక్కడా కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నాము అననే ఇటు నేతల్లోనూ అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతల్లో ఉంది, కార్యకర్తల్లో కూడా ఉంది. కాబట్టి అన్ని సమస్యలను పరిష్కారం చూపేలాగా ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయటం, ఆ సమన్వయ కమిటీలో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చూపి పార్టీని గ్రామస్థాయి నుంచి కూడా బలోపేతం చేసి పంచాయతీ ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకునేలాగా ఒక ప్రణాళికతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే పావులు కదుపుతున్నారు. మొత్తానికి జూన్ నుంచి ఒక షెడ్యూల్ తయారు చేసుకుని జనంలోకి అయితే ఆయన రాబోతున్నారు.